శుద్ధుడా ప్రేమమయ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి శుక్రవారము ఈదులగుంట గ్రామాన్ని ప్రేమించి శిలువ ధ్యాన ఉపవాస కూడిక స్వస్థతశాలను ఈ శుక్రవారము ఈ ప్రాంతంలో ప్రభా నిర్వహించుటకు మీరు అనుగ్రహించిన మహావాత్సల్యమును బట్టి వందనాలు. వచ్చిన బిడ్డలను దీవించండి నాయన. మీరే వాక్యం మా మధ్య సంచరించి నీ బిడ్డలతో మాట్లాడండి. పరమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక భూలోక పరలోక పటాలమును మా మధ్య ఉంచి భక్తుల యొక్క అనుభవాలను, జ్ఞానమును, వాక్యమును మాకు అందించి మీకు మహిమ, బిడ్డలకు దీవెన, ఆశీర్వాదము ఈ యొక్క ప్రభువా గ్రామానికి నీ దీవెనలు అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నా మా పరమ తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషములు మనము ధ్యానం చేసుకుందాం. విలాప గ్రంథములు పేజీ నంబర్ 686, పాత నిబంధన పాఠం పుస్తకంలో విలాప గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. చాలండి. గ్రంథకర్త ఇర్మియా భక్తుడు. ఇర్మియా గారి ద్వారా దేవుడు 2 పుస్తకాలు పాత నిబంధన గ్రంథంలో రాయించారు. ఇర్మియా యొక్క అనుభవం కన్నీటి ప్రవక్త. ఇర్మియా గారు 70 సంవత్సరాలు బబులోను చెరసాలలో ఉన్న ఇశ్రాయేలీలు ఆ యొక్క బబులోను చెరసాలలో ఉన్న ఇశ్రాయేలీల యొక్క మధ్యన పుట్టి పెరిగి దేవుడు పిలుపొందుకొని తల్లి గర్భంలో ఉండగానే ప్రవక్తగా ఎన్నుకోబడిన వ్యక్తి. ఈ దైవజనుడు విలాప వాక్యములు విలాప అనగా ఏడ్చుట, కన్నీరు పెట్టుట, రోధించుట అని అర్థమిచ్చు విలాప అనగా కన్నీళ్ళ వాక్యములను 5 అధ్యాయాలుగా రాసి పెట్టాడు. మనము ఈరోజు 5వ అధ్యాయంలోని 21వ వచనంలో ప్రజలందరినీ గూర్చి ఆయన ఒక పాట పాడుతూ లేదా ఒక మాట ప్రభు సన్నిధానం సెలవిస్తూ, తండ్రి వీలైతే నీ వైపు తిరగట్లేదు కానీ మమ్మల్ని అందరినీ కూడా నీ తట్టు తిప్పుకో అని చెబుతూ ప్రార్థన చేస్తూ ఒక విషయమై తాను ప్రభు సన్నిధానం అందు మొరపెడుతున్నాడు. అదేంటంటే, అయ్యా తిప్పుకోవడమే కాదు, మా పరిస్థితి ఒకటి బాగోలేదు, మాకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అదేంటంటే, ఇప్పుడు పరిస్థితి బాగోలేదు గనక మా పూర్వస్థితి మరలా మాకు దయచేయండి. పూర్వస్థితి అనగా పాత జీవితం. క్రైస్తవ జీవితంలో 2 పాత జీవితాలు ఉంటాయి. ఒకటి క్రీస్తుని ఎరగక ముందు అనగా త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, జోతగాడిగా లేదా గయ్యాలిగా, ఇలాగా స్త్రీ అయినా పురుషుడైనా క్రీస్తు ఎరగని వరకు కూడా భయంకరమైన నోటి మాటల చేత, ప్రవర్తన తీరు చేత పాత జీవితాన్ని అనుభవిస్తూ నలుగురు నోళ్ళలో పడుతూ అనిపించుకుంటూ జీవించే ఒక జీవితం ఒకటైతే, రెండవది క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఒకలాంటి భక్తి స్థాయికి వచ్చేటప్పటికి పాత జీవితాలు, ప్రభు దగ్గర పొందుకున్న పాత అనుభవాలన్నీ కూడా మర్చిపోవట. అంటే ఒకప్పుడు కొత్తలో ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఎంత ఆసక్తి ఉంటామో ఆ ఆసక్తి కోల్పోవుట, ప్రార్థించే అనుభవాలు తగ్గిపోవుట, పాటలు విడిచిపెట్టుట, క్రమానికి దూరమొగుట, దేవుని మందిరానికి రాను సమయమును, కాలయాపనను తగ్గించుకుంటూ దేవుని మందిరాన్నే మెల్లిమెల్లిగా విడిచిపోవటం వంటివి పాత జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు ఆసక్తి ఉండేది. ఒకప్పుడు పాటలు పాడేటప్పుడు ఎంతో ఆసక్తిగా పాడేవాళ్ళం. మరి ఇప్పుడు ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఒక స్థాయికి వచ్చామేమో, పాటలు అంటేనే నాకు రాని పాట, నాకు కొత్త పాట అన్నట్లుగా మాట్లాడతాం. వాక్యం అంటే ఎంతో శ్రద్ధాభక్తులుగా దైవజనులు నిలబడగానే ఆశతో ఎదురు చూసి వాక్యములు తెరిచి వినేవారు. కానీ రాను మా బోధకుడే కదా, అయ్యే పుస్తకం కదా, అదే యేసుక్రీస్తు కదా అన్నట్లుగా
వాక్యం తగ్గింది, ప్రార్థన తగ్గింది, సన్నిధి తగ్గింది, సహవాసం తగ్గింది. మరి ఈరోజు మిమ్మల్ని మీరు, నన్ను నేను బైబిల్ గ్రంథంలో అద్దము వంటి దేవుని వాక్యం దగ్గర మనం కూడా ఈ ప్రార్థన చేయాలేమో. అయ్యా, ఇప్పుడు పరిస్థితి బాగోలేదు, అందుకే నీ సన్నిధానం ముందు ఒక విషయమై ప్రార్థన చేస్తున్నాను, మా పూర్వస్థితి మరలా మాకు కావాలి అంటున్నాడు. మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదివితేనండి, 7 సంఘాలకి ఉత్తరం రాయమని చెప్పిన ప్రకటనకారుడైన లేదా యోహాను భక్తుడు మొదటి సంఘమైన, చూడండి మొదటి సంఘం పేరేంటి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడుతూ 4వ వచనము 5వ వచనము చదవమ్మా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూసారా, మొదటి ఎఫెసీ సంఘానికి ఏముండేదంట? ప్రేమ ఉండేదంట. అంటే ఇప్పుడు ఈ యోహాను భక్తుడు ఏమంటున్నాడు? ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు. ఒకప్పుడు చూపించిన క్రీస్తు యొక్క ప్రేమ ఇప్పుడు అదే భక్తి జీవితంలో అది కనుమరుగైపోయింది. అందుకని అంటున్నాడు కదా, ఒకప్పుడు నీకున్న ప్రేమ ఇప్పుడు నేను చూడలేకపోతున్నాను గనక జాగ్రత్త, మళ్ళీ ఆ ప్రేమ చూపించకపోతే నేను వచ్చి దీపస్తంభమును నీ యొద్ద నుండి నేను తీసివేస్తానని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు ఈ ఉదాహరణ మీకు చూపించాను అంటే, మన జీవితంలో కూడా మన పూర్వస్థితి ఇప్పుడు స్థితి అంటే, ఎప్పుడు యేసుని నమ్ముకున్న కొత్తలో, యేసును నమ్ముకున్న తరువాత ఏమైనా మారిందా? లేదా అదే భక్తి, అదే ఆసక్తి, అదే దేవుని దగ్గర ఉండవలసిన తీరు మనం కనపరుస్తున్నాం? అంటే యేసే నమ్ముకున్న కొత్తలో ఆరాటం, ఆ పోరాటం, ఆ అనురాగం, ఏమంటే పాట పాడడానికి, వాక్యం చదవడానికి, సన్నిధి చేయడానికి, ప్రార్థన అంటే అదే భక్తిని మనం కనపరుస్తున్నామా? విలాప భక్తుడు అంటాడు కదా, అయ్యా ఒకప్పుడు ఇశ్రాయేల్ లాంటి వారు కాదండి, ఇప్పుడు వాళ్ళు మారిపోయారు. అందుకనే మళ్ళీ పాతకాలపు ఇశ్రాయేలీల వలె కలిగిన అనుభవాలు మాకు తిరిగి రావాలి, కాబట్టి మళ్ళీ మా పూర్వస్థితి మాకు దయచేయి అంటున్నాడు. ఇంతకీ ఈ విలాప గ్రంథంలోంచి రండి, అసలు వీరు ఏ ఏ స్థితిని కోల్పోయారో, లేదా వీళ్ళు ఎందుకు ఇలాగ ప్రార్థన చేస్తూ విలాప భక్తుల ద్వారా మా పాత జీవితం మళ్ళీ మాకు కావాలి, క్రీస్తుని నమ్ముకున్నప్పుడు కలిగిన ఆ పాత జీవితం మళ్ళీ మాకు కావాలి, యేసయ్యను మళ్ళీ అదే ఆరాధించాలి, అదే స్తుతించాలి అనడానికి ఇప్పుడు వారి పరిస్థితులు ఏమేమి మారినాయో వాటి కొరకు ప్రార్థన చేసుకుంటే, నేను 7 అనుభవాలు రాసుకొని వచ్చాను. మనం ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే, కనీసం 7 అనుభవాల్లో ఏదైనా ఒక అనుభవం అయినా సరే మనకి కొంచెం దగ్గరగా ఉంటుంది, దాన్నైనా సరే మనం సరి చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. రండి, మొదటి వచనం కాడి నుంచి మొదలు పెడదాం. విలాప గ్రంథములు 5వ అధ్యాయం మొదటి వచనం. మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. చూడండి, 2వ వచనంలో చాలా చక్కగా మాట. మొదటి అనుభవం ఏంటంటే, 2వ వచనంలో నేను చెప్తాను ఇలా చూడండి, మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. ఏమంటే అన్యులను మనం స్వాధీనపరుచుకోవాలి, మన స్వాస్థ్యాన్ని మనం కాపాడుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, స్వాస్థ్యం అంట పరదేశుల చేతిలోకి వెళ్ళిపోయిందంట, మన ఇల్లు అంట అన్యుల చేతిలోకి వెళ్ళిపోయిందంట. ఇక్కడ స్వాస్థ్యము అంటే బిడ్డలు, లేదా మనం కన్నది, మనం సంపాదించుకున్నది. 127వ కీర్తనం అని చెప్తాం కదా, గర్భఫలం యెహోవా ఇచ్చు స్వాస్థ్యము అంటాం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము. లేదా కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కన్న బిడ్డలే కానివ్వండి, లేదా మనం సంపాదించుకున్న సంపాదనే కానివ్వండి, ఇది ఏమైపోయింది అంటే అన్యులు స్వాధీనపరుచుకున్నారు అంటున్నాడు. ఇక్కడ స్వాస్థ్యాన్ని నేను ఒక పేరు పెడతాను, రక్షణ. ఈరోజంట ఒకప్పుడు దేవుళ్ళు కొత్తలో ఉన్నప్పుడు బాప్తీసం పొందాలి, నేను పాపంలో ఉండకూడదు,
చీ, ఎంతకాలం ఈ రోత జీవితం, ఎంతకాలం ఈ పాత జీవితం. రండి, యేసుక్రీస్తు నమ్ముకున్న మనము ఇప్పుడే నేడే రక్షణ దినమని దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ లోకం అంటే మాకు అసహ్యము, ఈ లోకం అంటే మాకు ఇష్టం లేదు, ఈ శరీరం లోకస్తులు పనిలోకి ఉండకూడదు, త్రాగుడికి, వ్యసనాలకి, టీవీలకి, సీరియళ్ళకి, సరదాలకి, సంతోషాలకి నా స్వాస్థ్యాన్ని నేను ఎవరికి ఇవ్వకూడదు, ఈ శరీరం దేవునిది అని రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చెప్పబడుతున్నట్లుగా ఈ దేవునికి సజీవ యాగముగా ఈ శరీరమును అర్పించాలని ఒక తృష్ణతో కొత్తలో ఏం చేసాం, గబగబా దైవజనుల దగ్గరికి వచ్చి బాప్తీసాన్ని పొందేసి రక్షణ పొందేస్తాం. మరి ఇప్పుడు ఏమైపోయింది? అది ఒకప్పుడు ఈ లోకాన్ని అసహించుకున్నాం, త్రాగుడిని అసహించుకున్నాం, తిరుగుబోతానని అసహించుకున్నాం, పనికిమాలితనాన్ని అసహించుకున్నాం. మరి ఇప్పుడు అది ఏం చేస్తాం చెప్పండి? వదిలేస్తాం గాలికి. అన్యులతో ఏమైపోయాం? త్రాగుడికి అలవాటు పడిపోయాం, సిగరెట్లకు అలవాటు పడిపోయాం, వ్యసనాలకు అలవాట్లు పడిపోయాం. ఒకప్పుడు అంటండి ఏమండి ఉన్న అనుభవం మళ్ళీ ఇప్పుడు తిరిగి కూడా మళ్ళీ భయంకరమైన స్థితిలోకి వచ్చేస్తాం. ఈరోజు మళ్ళీ నీ జీవితాన్ని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నీ పాత జీవితము, నీ పాత స్నేహితులు, నీ పాత అలవాట్లు మళ్ళీ తిరిగి పుట్టుకొచ్చినాయా? మళ్ళీ నీ పాత జీవితం తిరిగి వచ్చింది అంటే, వదిలేసిన దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకున్నావు అంటే ఏమండి? బాప్తిస్మం అనగా సమాధి, సమాధుల నుంచి తిరిగి లేచుటే. సమాధుల నుంచి లేచిన వాళ్ళు ఏమంటారండి? భూతాలని, దెయ్యాలని అంటాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి పాత అలవాట్లు పుట్టుకొచ్చినాయి అంటే నువ్వు ఎలా మళ్ళీ సాతాను యొక్క వశంలోనికి వెళ్ళిపోతున్నావు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడి విషయంలో జరిగిన ఒక అనుభవాన్ని మీ ముందు పెడతాను. ఒకసారి అంట ఒక ఆయన యేసుక్రీస్తుని నమ్ముకొని ఏమంటే రక్షణ పొంది 1 సంవత్సరం భక్తిగా జీవించాడంట. ఓ రోజు ఆ కుర్రోడికి ఏమనిపించిందో ఏమో, నా స్నేహితుడిని చూసి వద్దాము అని చెప్పి ఒక కోరిక కలిగి మందిరానికి వెళ్తూనే కదా అని చెప్పి ఏమండి వెళ్తూ దారిలో ఆగాడంట. ఆ దారిలో ఆగి ఆ ఇంట్లో వాళ్ళని పిలిచాడంట. ఫలానా నా స్నేహితుడు ఉన్నాడా అంటే లేడండి అన్నారంట. సరే లేడా అని చెప్పి వెళ్ళిపోయాడంట మందిరానికి. 2వ వారం వచ్చాడంట, మళ్ళీ అడిగాడంట, లేడండి అన్నారంట, మళ్ళీ వెళ్ళిపోయాడంట. 3వ వారం వచ్చాడంట, మళ్ళీ తన స్నేహితుడిని అడిగితే ఈసారి ఆయనకి చిరాకు వచ్చిందంట. అసలు ఎక్కడికి వెళ్ళాడమైనా అని అంటే, మీకు తెలియంది ఏముందండి, అదిగో పలానా చోటుకి వెళ్ళాడు, పలానా ఇంటికాడు ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు అంటే, సరే అసలు నా స్నేహితుని చూద్దామని నేను వచ్చాను, నేను వస్తున్నానని తెలుసు కూడా వాడు ఉండట్లేదని చెప్పి, వాడు లేకపోతే ఏంటి నేనే వెళ్తానని చెప్పి ఆ స్నేహితుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాడంట. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సరే ఆ స్నేహితుడు నలుగురితో కూర్చొని ప్యాకెట్ ఆడుతున్నాడంట. దగ్గరికి వెళ్ళాడు, బెల్ల కొట్టాడు, అరే రారా అని అంటే, రే ఒక్క రౌండ్ ఆడి వచ్చేస్తాను అన్నాడంట. సర్లే కానీ అని చెప్పి దూరంగానే నిలబడ్డాడంట. ఏమండి ఆయన ఆట ఆడుతున్నాడంట, చాలా చిరాకు పడుతున్నాడంట. ఏమని? ఆటలో గెలవలేదని. అరే ఇంకొక రౌండేరా, 2 నిమిషాలు రా అని చెప్తా ఉంటే, ఏంటి పద్దాక అని చెప్పి సర్లే సైకిల్ స్టాండ్ చేసంట దగ్గరికి వచ్చి నిలబడ్డాడంట. దగ్గరికి వచ్చి నిలబడతా ఉంటే ఈయన గమనిస్తూ ఉన్నాడంట. అదేంటంటే ఈ స్నేహితుడికి ఏ పేక ముక్క తీయాలో తెలియట్లేదంట. ఏది తీయాలో తెలియక ఏది పద్ధతి తీసేయడం, ఆటలో ఓడిపోవడం వంటి జరుగుతుందంట. ఇక వెంటనే వీడికి అనిపించిందంట, రే నీకు ఆడడం రావట్లేదు కానీ నువ్వు పక్క తప్పుకో అని చెప్పి ఈయన కూర్చున్నాడంట. ఏమైంది? మళ్ళీ పేకాటలో పడిపోయాడంట. మళ్ళీ చెప్తున్నానండి, ఆ పేకాట మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే నీ పాత జీవితం అని అనుకుంటూ క్రీస్తుని ఎరగక ముందు జీవితాలకు ఈరోజు మళ్ళీ అలవాటు పడిపోయినట్లుగా, రక్షణ పొందిన మనము ఎక్కడ నిలబడాలో, ఎక్కడ కూర్చోవాలో ప్రతీది కూడా భక్తుడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఇంకా దాన్ని తీస్తున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నిలవక పాపుల మార్గమున దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాస్తుకులు కూర్చుండు చోట ఎక్కడ నిలవకూడదో, ఎక్కడ కూర్చోకూడదో, ఎక్కడ ఆగకూడదో ఎంత స్పష్టంగా చెప్పాడండి. కానీ ఈరోజు మనం ఎక్కడ ఆగుతున్నాం, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ నిలవకూడదు అక్కడ నిలుస్తున్నాం,
ఏది చూడకూడదు వాడు చూస్తున్నావు. ఈ పాపం నన్నేం చేస్తుందిలే. అందుకే నువ్వు భక్తులు అన్నాడంట, పాపం అంటే ఇప్పుడు కఠినంగా ఉండదంటండి. పాపం అంట, మీకు మాట చెప్తాను, పాపం అంట చేతి మీద లెగిసిన ఒక చిన్న కురుపులా ఉంటుందంట. ఇంత చిన్న చీమ కుట్టినట్టుగా ఇంత బొబ్బ వచ్చిందంట. ఆ బొబ్బ యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే గోకుతున్నంతసేపు బాగుంటుందంట. ఎంతలాగా గోకినంతసేపు బాగుంటుంది. గోకుడు ఆపామా చెప్పండి, ఇంకా గోకాలనిపిస్తుంది, లేదా దురదేస్తుంది, మళ్ళీ మొదలెడతాను. కానీ ఆ అలవాటు ఆ గోకడం వల్ల ఆ చర్మం తెగి ఊడి రక్తం కారి పుండు పెద్దదయ్యిద్ది. కొన్నిసార్లు చేతులు కాళ్ళు తీసేసిన అనుభవాలు కూడా మనం చూడకపోలేదు. అమ్మ ఏమైంది? చిన్న కురుపు లేచింది, చేయి తీసేయాలన్నారు. చిన్న గాయమైంది, కాలు తీసేయాలన్నారు. చూసారా, చిన్న పాపమే కదా అనుకుంటాం. పాపం పరిపక్వమై మరణాన్ని కంటదని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12-15 వచనాలు మనం చదువుతాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఒక మాట చెప్పండి. బాప్తీసం పొందిన మనము, రక్షణ పొందిన మనము మళ్ళీ అన్యుల జోలికి వెళ్తున్నామా? అన్యుల కార్యక్రమాల్లో పాలు పొంది అన్యాచారములు మళ్ళీ జరిగేస్తాం. కొన్నిసార్లు చూడండి, మనం ఇలా అనకూడదు కానీ చెప్పాలి మీకు ప్రతిదీ కూడా. మనం పెళ్ళికి వెళ్తాం, మనం క్రైస్తవం కొంచెం దూరంగా ఉండి ఏదో చూసి వచ్చేద్దాం అని వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి, వాళ్ళు అప్పుడే చేస్తున్నారో లేదో కొత్త వాళ్ళు మనకు తెలియదు. కొన్నిసార్లు వాళ్ళు చేయడం కుదరకపోతే మనం ఏం చేస్తాం? మీకు కుదరట్లేదు తప్పకుండా అని చెప్పి మనమే ఒక్కోసారి వెళ్ళి దూరిపోయి చేసేస్తాం. చూసారా, కారణం ఏంటి అంటే ప్రేమ సాతాను మనం ఎలా ఆకర్షిస్తుందో. కాబట్టి ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మనము అన్యుల స్వాస్థ్యంలోనికి వెళ్ళిపోతున్నామా? అన్యుల కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నామా? అన్యుల ఆచారానికి వెళ్ళిపోతున్నామా? అన్యత్వంలోనికి వెళ్ళిపోయి ఈ దేహము అనే ఇంటిని అన్యుల వశానికి అప్పగిస్తున్నామా? అన్యుల స్వాధీనపరచుకుంటున్నారా? గమనించాలి. అందుకని భక్తులు అంటాడు కదా, అయ్యా నాకు తెలియక అన్యజోలికి వెళ్ళి నా ఇండ్లను వారు స్వాధీనపరచుకున్నట్లు అయిపోయింది ప్రభువా. ఈ దేహాన్ని మళ్ళీ త్రాగుడికి, వ్యసనాలకి, జోదాలకి, వ్యభిచారాలకంటూ, అన్య ఆచారాలకంటూ నేనేమను ప్రభువా, నా పూర్వస్థితి నాకు దయచేయి. మళ్ళీ క్రైస్తవులో ఉన్నప్పుడు ఎలాంటి భక్తికరంగా జీవించానో అలాంటి భక్తి మళ్ళీ నాకు తిరిగి కావాలి ప్రభువా. దావీదంటే ఒకసారి ఉరియా భార్య బత్షెబా విషయంలో తాను చేసిన పొరపాటుకి 50వ కీర్తన 11-12 వచనాలు మనం చదువుకుంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు మళ్ళీ దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? 3 రకాలని ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి, నాకు రక్షణ ఆనందం తిరిగి ఇవ్వు. ఎందుకంటే బాప్తీసం పొందేశాను, పాపంలో పడిపోయాను, మళ్ళీ నా భక్తి కోల్పోయాను. కాబట్టి మళ్ళీ తిరిగి రక్షణ అనుభవాలు నాకు ఇవ్వు. నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా దగ్గర నుంచి దూరము చేయకు. ఒక వ్యక్తి పాపంలో పడితే ఈ 3 కోల్పోతాడు. ఒకటి రక్షణ కోల్పోతాడు, 2 సన్నిధిని కోల్పోతాడు, 3వది పరిశుద్ధాత్మను కోల్పోతాడు. మరి ఈరోజు ఆ 3 అనుభవాలు నీ దగ్గర ఉన్నాయా? దేవుని సన్నిధికి మానకుండా వస్తున్నావా? లేదా రాను ఏమండి అలాగ మానేస్తున్నావా? దేవుని సన్నిధిని, రక్షణ ఆనందాన్ని, 3వది పరిశుద్ధాత్మను ఎప్పుడూ కలిగి జీవించే వాళ్ళలాగా మనం ఉండాలి. ఇది మొదటి అనుభవం. ఏంటిదంట? మొదటి అనుభవం ఏమని రాసుకున్నాం అని అంటే, మన స్వాస్థ్యం అంట అన్యుల స్వాధీనంలోనికి వెళ్ళకూడదు. ఇక రెండో మాట చూడండి, రెండో అనుభవం 5వ వచనం చదివండి. మమ్మును తరుమువారు మా మెడల మీద ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనినది మాకు. క్రైస్తవుడి జీవితంలో ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటి? క్రైస్తవుడు ఎక్కడుంటే అక్కడ నెమ్మది ఉంటుంది. క్రైస్తవుడికి దేవుడు సమాధానం ఇస్తాడు. క్రైస్తవ జీవితంలో దేవుని కృప ఎప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవరికి విశ్రాంతి లేదు. ఏంటి ఒకసారి మనం చదువుకుంటాం మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులకు విశ్రాంతి కావాలి. మరి మనకెందుకు? ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళంట విశ్రాంతిని కోల్పోయారంట. రెండవది మనశ్శాంతి లేదంట, అలసట చెంది ఉన్నాడంట. మీరు బైబిల్ గ్రంథంలో ఎవరైనా గుర్తున్నారా? అలసిపోయాను అని చెప్పిన వారు ఏసావు. ఏదో పనికి వెళ్ళి వచ్చాడో లేదా అన్నట్టుగా, ఏమండి తమ్ముడు ఎర్రని కూర, ఏం కూర అది? చిక్కుడుకాయ కూర. ఆ కూర వండేటప్పుడు ఏమంటున్నాడు? నాకు అది పెట్టు, నేను అలసిపోయాను అంటున్నాడు. ఏమండి జ్యేష్ఠుడికి అలసట ఉండదు, జ్యేష్ఠుడు అలసిపోకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు అలసిపోయాను, దేవుళ్ళు అలసిపోయాను, సన్నిధులు అలసిపోయాను, సహవాసంలో అలసిపోయాను అనే మాట రాకూడదు.
క్రైస్తవుడికి ఎప్పుడూ కూడా నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. మీరు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదివిన, అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చదువుకుంటే దేవుడంట నలుదిక్కల దావీదుకి ఏమి ఇచ్చాడని చెప్పబడుతుందంటే నెమ్మదినిచ్చాడంట. అలాగే సొలొమోను జీవితంలో కూడా దేవుడు అంటే 40 సంవత్సరాలు నలుదిక్కులు ఏమి ఇచ్చాడంటే నెమ్మది ఇచ్చాడు. ఆశా జీవితంలో దేవుడు నలుదిక్కులకు ఏమి ఇచ్చాడంటే నెమ్మదినిచ్చాడు. ఇలా బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు చెప్పుకుంటా ఉంటే క్రిస్మస్ వచ్చినప్పుడు కూడా మనం చెప్తాం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన జిల్లకు భూమి మీద సమాధానం కలుగునగాక. క్రైస్తవుడా, దేవుని బిడ్డనని చెప్పుకొని మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నావా? అప్పులోలని, ఇబ్బందులని, సమస్యలని, అనారోగ్య పరిస్థితులని నీకెందుకు అవన్నీ? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యుల కంటే ఎక్కువ బాధలు, అన్యుల కంటే ఎక్కువ లోటులు, అన్యుల కంటే ఎక్కువ రోగాలు, అన్యుల కంటే ఎక్కువైన బలహీనతలు మనకెందుకు వస్తున్నాయి? దానికి ఒకే ఒక కారణం, నీ పూర్వస్థితిని నువ్వు కోల్పోయావు. దేవునికి భక్తిలోను ఆత్మీయతలోను ఉండడం బట్టి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వారు ఎలాగైతే తరుము వారు మెడ మీదకి ఎక్కినట్లు అలసిపోయాము, విశ్రాంతి మాకు లేదు అన్నట్లుగా మన జీవితంలో కూడా విశ్రాంతి లేని జీవితాలు, అలసిపోయిన అనుభవాలు క్రైస్తవుడికి కనబడుతున్నాయి. క్రైస్తవుడికి అనుభవాలు ఉండకూడదు. అలసిపోయాను, నాకు విశ్రాంతి లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఎవరి దగ్గర లేకపోయినది ఎక్కడ ఉందంటే విశ్రాంతి? దేవుని దగ్గర విశ్రాంతి ఉంది. యెహోవా సన్నిధిలో నిత్య సంతోషం ఉంది. క్రైస్తవుడికి దేవుడిచ్చిన గొప్ప వరం నెమ్మది, సన్నిధి. ఆయన సన్నిధిలోకి వస్తే చాలంట. ఏమైందంటే యావత్ బాధలన్నింటినీ కూడా దేవుడు తీసివేస్తాడు. అనారోగ్యం నుండి స్వస్థత ఇస్తాడు, మనసుకు నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, తన యొక్క సమాధానాన్ని ఇస్తాడు. మరి ఆయన సమాధానాన్ని, ఆయన శాంతిని ఆయన ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే దేవుని సన్నిధికి నువ్వు దూరం అయ్యావేమో. అందుకని భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, మా పాత స్థితిని, మా పూర్వ స్థితిని మాకు దయచేయి. 3వ అనుభవం చూడదాం, 8వ వచనం. దాసులు మాకు ప్రభువైరి. ఏమయ్యారంట? దాసులు మాకు ప్రభువైరి, వారి వశము నుండి మమ్మల్ని విడిపింపగలవాడు ఎవడును లేడు. దాసుడుగానే ఉండాలి, కానీ పనోడంట అధికారి అయ్యాడంట. అధికారి ఏమయ్యాడు? పనోడయ్యాడు. చూడండి, వాడలో ఏమంటారు అది, ఆ సామెత నాకు తెలియదు, కానీ ఒంటెలు వాడలు అవుతాయనో పడవలు వాడలు అవుతాయి, వాడలు పడవలు అవుతాయి అన్నట్లుగా. చూడండి, అంటే వాడకి పడవకి సంబంధం ఉందా? కానీ అర్థం ఏంటి అంటే, మనమంట బలహీనులమైతే, దేవునికి దూరం అయితే, మన చేతికుందున్న వాడే మన మీద పెత్తనం చేస్తాడు. అల్పుడైన వాడు గనుడిగా పిలువబడతాడు. ఒక మాట బైబిల్ చరిత్ర ఏముందో తెలుసా? సొలొమోను ఇంటిలోనంట వంట చేసుకునేవాడు సొలొమోను మీదకి వ్యతిరేకంగా రాజు కూర్చున్నాడంట. ఇప్పుడు సొలొమోను మహారాజు 300 మంది భార్యలను, 700 మంది ఉపపత్నులను వివాహం చేసుకునేటప్పటికీ వారు ఆయన మనస్సును ఆయనను తిప్పివేసినప్పుడు, దేవునికి దూరమైనప్పుడంట, ఆయన దేవుడు సొలొమోను మహారాజుకి ఇచ్చిన ఒక గొప్ప శాపం ఏంటి, లేదా ఒక గొప్ప శిక్ష ఏంటి అంటే, ఆయన రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసుకున్నాడు. అందులో 2వ ముక్క ఎవరయ్యా అంటే, సొలొమోను ఇంటిలో వంట చేసుకునే ఆయనంట. సొలొమోనికి వంట చేసి పెట్టే వ్యక్తి సొలొమోను పక్షమున శత్రురాజుగా మారాడంట. ఈరోజు కొన్నిసార్లు మనకి కదా మేకే గుచ్చుకున్నట్లుగా మన చేతి కింద ఉన్నవాడే గనుడవుతున్నాడు, గొప్పోడవుతున్నాడు. మనం ఎందుకు అవలేకపోయాము అంటే, మనం చేసుకున్న పొరపాట్లు, మనం ఇచ్చిన అలుసులు, మనం ఇచ్చిన అవకాశాలు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీ దాసులు ప్రభువులు అవుతుండగా వారి చేతి కింద బతకాల్సిన పరిస్థితి మళ్ళీ తిరిగి వస్తుందా? ఒకప్పుడు నువ్వు యజమానిగా ఉండేవాడు, నీ చేతి కింద పనివాడిగా ఉండేవాడు చేతి కింద ఈరోజు నువ్వు పనివాడిగా మారాల్సిన పరిస్థితికి వచ్చిందా? ఒకసారి ఆలోచించే. 3వ అనుభవం ఏంటో తెలుసా? అధికారాన్ని కోల్పోవటం. 1 స్వాస్థ్యాన్ని కోల్పోవుట, 2వది నెమ్మది లేకుండా విశ్రాంతిని కోల్పోవుట, 3వది అధికారాన్ని పోవుట. 4వ చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 4వది మనం చూస్తున్న వారమైతే 9వ వచనం. ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకుంటుమే. ఇక్కడ ఆహారం లేదంటండి, ఆహారం సమృద్ధి లేకపోవట.
ధాన్యమును పండించుకునే వ్యక్తులంట ఎడారి జనుల ఖడ్గ భయం వలన, ప్రాణ భయం వల్ల వాళ్ళంట ఎడారి జనుల మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చి ధాన్యమును తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ధాన్యము పండించవలసిన వారే ధాన్యము కోసం అంట యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సమృద్ధి అయిన ఆహారం లేదు, తృప్తి లేదు, నెమ్మది లేదు. కారణం బైబిల్ గ్రంథంలో ఇదే ధాన్యముల గురించి మాట్లాడుతూ రూతు గ్రంథం మనందరికీ తెలుసు. 1వ అధ్యాయంలో దేవుడు కరువు ఇవ్వకుండానే కరువు వచ్చేస్తుందని చెప్పి వెళ్ళిపోయిన నయోమి అత్త తన భర్తను, తన 2 కొడుకులను పోగొట్టుకుంది. కానీ అదే రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా తన జనులను విడిచిపెట్టలేదని, తన ప్రాంతంలో ధాన్యమును దేవుడు సమృద్ధిగా దయచేశాడని చెప్పినప్పుడు మళ్ళీ తిరిగి తన బ్రతుకును కట్టుకుంది. ఆమెతో పాటు వచ్చిన రూతుని ద్వారా, బోయాజు ద్వారా మళ్ళీ దేవుని యొక్క సంతానంలోనికి అడుగుపెట్టింది. ఈరోజు నిజమే, ఆహారం కొరకు ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో, ఆహారం కోసం ఎన్ని భయంకరమైన పరిస్థితులు చేయాల్సి వస్తుందో, ఆహారం లేమి క్రైస్తవుడు కొనడం బహు దుఃఖాకరం అయిపోయింది. క్రైస్తవుడు అంటే కుదిరితే పస్తైనా ఉంటాడు, కానీ ఆహారం లేమి అనేది క్రైస్తవుడు కొనదండి. ఎందుకంటే మొన్న ఆదివారం చెప్పుకున్నాం మనం, మన దేవుడు ఎవరంట? పోషించే దేవుడు. యేసేపు అన్నలు వచ్చి తండ్రి చనిపోయాడని యేసేపు దగ్గరికి వచ్చి, అయ్యా పాత కక్షలన్నీ గుర్తుపెట్టుకుంటావేమో, ఇదిగో నీకు పాదదాసులుగా ఉంటామంటే, అదేంటి అన్నయ్యలు అలా అంటారు? దేవుడు మీరు పంపించారు అనుకున్నారు, కానీ దేవుడు ముందుగా మీ అందరికీ తిండి పెట్టడానికి నన్ను ఇక్కడికి పంపించాడు. ఫరో పక్షాన నిలబడ్డాను, దేవుడు ధాన్యాగారం మీదే నన్ను మహారాజుని చేశాడు. కాబట్టి ఈరోజు మన అందరిని పోషించడానికి మన దేవుడు ఎవరో తెలుసు అంటే పోషకుడు. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, ఆకాశ పక్షులు చూడండి, విత్తవు, కోయవు, కూర్చుకొనవు, అయినను దానికి ఆహారం పెట్టేవారు ఎవరంట? దేవుడు. కానీ ఈరోజు మనకు ఆహారం పెట్టేవారు కరువైపోతున్నారు. క్రైస్తవ జీవితంలో సమృద్ధి కోల్పోతున్నాం, సారం కోల్పోతున్నాం, ఆత్మీయతను కోల్పోతున్నాం, ఆహారం కోల్పోతున్నాం. 2 రకాలైన ఆహారాలు, వాక్య ఆహారం మరుగైపోతుంది. ఈరోజు విస్తారముగా దైవజనుల ద్వారా దేవుని వాక్యాలు వినిపిస్తూ ఉంటే మీకు అది ఎకటమైపోతుంది. రాను రాను కరువైపోయే పరిస్థితులకు మనం వస్తాం. జాగ్రత్త. కాబట్టి మొదటి లేమి స్వాస్థ్యాన్ని కోల్పోవట, 2వది అలసట విశ్రాంతి లేకపోవట, 3వది అధికారము కోల్పోవట, 4వది ఆహార లేమి చూచుట, 5వది 10వ వచనం చూడండి, మా క్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. క్షామము అంటే రోగము అని అర్థం. క్షేమము వేరు, క్షామము వేరు. క్షామము అంటే మనశ్శాంతి లేకపోవట, ఆరోగ్య పరిస్థితులు బాగోకపోవట, అసలు నెమ్మదిగా బ్రతకలేకపోవట. క్షేమము లేకపోవట. క్షేమంగా ఉండవలసిన వ్యక్తి క్షేమంగా ఎందుకున్నాడు? ఆరోగ్యకరంగా ఉండవలసిన వ్యక్తి అనారోగ్యకరంగా ఎందుకున్నాడు? ఈ క్షామం అతని జీవితంలోనంటండి ఎలా ఉందంట? చర్మము పొయ్యి వలె నలిపెక్కుతున్నాడు, కాలిపోతున్నాడు, పరిస్థితుల్లో నలిగిపోతున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి సహోదరుడా, 5వ అనుభవం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణాలకు వెళ్ళినా క్షేమంగా ఇంటికి తిరిగి రాలేకపోతున్నాడు. నీ రాకపోకలందు యెహోవా నీకు తోడై ఉండెను, నిన్ను కాచువాడు కొనకడు, నిద్రపోడని చెప్పుకుంటామే. మరి ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎక్కువ మరణాలు మనం ఎందుకు చూస్తున్నాం? కారణం ఏంటంటే దేవుని క్షేమం, దేవుని కృప, దేవుని తోడు మనకు లేక. సదాకాలం నీతో తోడుగా ఉంటానని చెప్పిన దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయడం వల్లే మనం ఏం చూడలేకపోతున్నాం? క్షేమాన్ని చూడలేకపోతున్నాం. 6వ చూద్దాం ప్రియమైన బిడ్డలారా, 16వ వచనం. మా తల మీద నుండి ఏం పడిపోయిందంట? కిరీటం పడిపోయింది. అసలు కిరీటం అంటే ఏంటి? లేవీకాండము 21వ అధ్యాయం 12వ వచనం. లేవీకాండము 21వ అధ్యాయం 12వ వచనం. కిరీటం అనగా అభిషేకం, కిరీటం అనగా ఘనత. దేవుని అభిషేక తైలము అనేది కిరీటముగా అతని మీద ఉండును. చూడండి, కిరీటం అనగా దేవుని అభిషేకం. దైవజనులు తల మీద నూనె పోసి ప్రార్థన చేసి అభిషేకించిన నేటి అభిషక్తులు కూడా ఏమైపోతున్నారంటే పాపంలో పడిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు. ముఖ్యముగా స్త్రీకిని సిరికిని ఈరోజు అనేక మంది దైవజనులు బానిసలు అయిపోతున్నారు, పాపానికి చేరువైపోతున్నారు. అందుకని భక్తులు అంటారు కదా, అయ్యా
మా పూర్వస్థితి, మా భక్తులు ఎంత ఇదిగా భక్తి చేశారు. అలాంటి భక్తి, అలాంటి స్థితి. ఒకప్పుడు నీవంటే నాకు ఎంత ప్రేమో, కానీ ఈరోజు నీకంటే లోకం అంటే అంత ప్రేమ ఎక్కువైపోయింది. నీ మందిరం కంటే లోకానికి, లోకపు ఆశలకు, లోకపు అలవాట్లకి మేము ఎక్కువైపోయింది. అందుకని అభిషేకం కోల్పోయింది, నువ్వు మాకు ఇచ్చే ఘనత కోల్పోయావు. అందుకని మా పూర్వస్థితి మాకు దయచేవా. ఇక చివరి మాట అది కూడా చెప్పి ముగించేసుకుందాం. 17-18 వచనాలు. దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది, సియోను పర్వతములు పాడైనది. చూడండి ఏమైందంటే, సియోను అనగా మందిరం, సియోను అనగా సన్నిధి, సియోను అనగా పరలోకము, సియోను అనగా ప్రార్థనా జీవితము, సన్నిధి జీవితం, పరిశుద్ధ జీవితం. ఇప్పుడు పరిశుద్ధ జీవితం ఏమైందంట? ప్రార్థన జీవితం ఏమైందంట? భక్తి జీవితం ఏమైందంట? పాడైపోయింది, పాడైపోయింది. ఇప్పుడు చెప్పండి, నీ జీవితంలో ఎందుకు నీకు పూర్వస్థితి కావాలి అని ఇప్పుడు ప్రార్థన చేయాలంటే 7 విషయాలు చెప్పాను. 1, స్వాస్థ్యమనే రక్షణను కోల్పోవుట. 2, విశ్రాంతిని, నెమ్మదిని, అలసట నీ జీవితంలో కలిగి ఉండుట. 3వది, అధికారమును కోల్పోవుట. 4వది, ఆహారము దొరకని పరిస్థితిలోనికి రావుట. 5వది, క్షేమాన్ని చూడలేకపోవుట. 6వది, అభిషేకానికి దూరం అగుట. 7వది, నీ భక్తి జీవితాన్ని రక్తి జీవితంగా మార్చుకొని దేవునికి దూరమై, పరిశుద్ధతకు దూరమై, అసహ్యమైన నీచమైన కార్యాలకు పాడైపోయిన ఇంటిలాగా నీ దేహం పాడు చేసుకుంటాం. అందుకనే భక్తుడు ఇర్మియా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా మా పూర్వస్థితే బాగుంది, ఇప్పుడు ఈ స్థితి మాకు అసహ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన నీచపు. ఏమండి అక్కడ ఇంకో మాట ఉంది చూడండి, 18వ వచనంలో మాట అన్నాడు. అసలు ప్రాముఖ్యమైంది. దేని మీద? 17-18 నేను చూడండి లాస్ట్లో చదువుతున్నా. సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి. నక్కలు అనగా చెప్పాను ఒకసారి, నక్కలు పట్టుకోండి అని. నక్కలు అనగా, నక్కకున్న అలవాటు ఏంటంటే ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చి చెట్టును పాడు చేయదు, తీగను కట్ చేసేస్తుంది, తీగను కొరికి పడేస్తుంది, అసలు అది లేకుండా చేసేస్తుంది, సారాన్ని అందకుండా చేసేస్తుంది. పాడు చేసేది, మనిషిని దూరం చేసేది నక్క. అందుకని నక్క స్వభావాల గురించి మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవడం టైం లేదు కనుక, నీ ప్రార్థన జీవితంలో ఏం తిరుగుతున్నాయంట? నక్కలు తిరుగుతున్నాయంట, పాడు చేసే అనుభవాలు తిరుగుతున్నాయంట. ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ కలువరి రక్తం చేత మళ్ళీ నా పాత జీవితాన్ని మాకు కావాలి, మా భక్తి జీవితం మాకు కావాలి. 7 విషయాలు ప్రభువా నేను నేర్చుకున్నాను. ఈ 7 విషయాల్లో ఏ విషయంలో నేను తప్పిపోయానో నాకు తిరిగి మరలా నా బ్రతుకును కట్టండి అని మోకరిద్దామా? ప్రార్థన చేసుకుందాం అందరం.